వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నీలఫోర్ హాస్పిటల్ దగ్గర ఓ పెద్ద మనసు చాటుకున్నాడు. అందరికీ ఇక్కడ వచ్చే జనాలకు ఏ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కోసం ఆయన ఆటోలోన చల్లని వాటర్ పెట్టి ఆటోలోన ప్రజలందరికీ అందిస్తున్నాడు. అది ఎలా అందిస్తున్నాడు, ఎప్పటి నుంచి అందిస్తున్నాడు అనేది ఒకసారి ఆయన చూసి అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే. నమస్తే అన్న, ఈ వాటర్ మీరు ఎప్పటి నుంచి అందిస్తున్నారు? ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? 2023 మార్చిలో హాస్పిటల్లో బస్టాండ్కి పబ్లిక్ వస్తపోతారు. ఇక్కడ ఉంటాయి పానీ కూల్ వాటర్ సమ్మర్లో లేకుంటాయి, కొన్ని తాగుతారు. ఈ టైంలో కూడా ఇక్కడ ఉన్నాయి సార్. అయిపోతే మళ్ళీ బయట పోయి 1 లీటర్ బాటిల్ 3 రూపాయలకి కొనుక్కొని తాగుతారు. పబ్లిక్కి సాయం చేద్దామని పెట్టినా నేను. ఉస్మానియా గాంధీ, నీలోఫర్, కాచిగూడ రైల్వే స్టేషన్, లూమిని పార్క్ అంతా పోతా. డైలీ ఇక్కడ వచ్చి 2 గంటల దాకా ఇక్కడ ఇచ్చి మళ్ళీ పోయి కొంచెం బిజినెస్ చేసుకుని మళ్ళీ సాయంత్రం పూట కూడా వస్తా. ఇక చూస్తున్నారు కదా, వస్తు తీసుకుంటున్నారు నీళ్ళకి. చాలా సాయం అవుతుంది. ఒకసారి చూపి. ఇది ఈ వాటర్ అందించడం కోసం రోజు మీకు ఎన్ని క్యాన్లు ఖర్చు అవుతున్నాయి? మీకు ఎంత డబ్బులు ఖర్చు? ఇప్పుడు నార్మల్గా 150 రూపాయలు ఒకసారి అవుతుంది, ఒకసారి 200 అవుతుంది. సమ్మర్లో అయితే 500 దగ్గర అవుతుంది డైలీ. మరి ఇది చేస్తూ మీరు ఆటో తోలుతున్నారా కదా? అవును. మరి దాని డబ్బులు దీనికే సగం ఖర్చు పెట్టాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ చేయాలి, మంచి పని చేయాలంటే కదా కష్టం పడాలి కదా అన్న. లేకుంటే మంచి పని చేయనీకే రాదు. మహాత్మా గాంధీ గారు వాళ్ళు ఇల్లు, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు కూడా మంచి పని ప్రాణం ఇచ్చినారు ఈ దేశం కోసం. మన దేశం కోసం ఆర్మీ బార్డర్ మీద పైరా ఇస్తుంది, పని చేస్తున్నారు. హోమ్ డిపార్ట్మెంట్ పని చేస్తారు. వాళ్ళు కూడా అట్లా మంచి పని చేయాలి లేకుంటే మన ఇండియా ఇప్పుడు దాకా కూడా ఆజాద్ కాకుంటే ఉంటుంది. 1947లో అయితే మన ఇండియాకి ఆజాద్ అయింది. వాళ్ళు మంచి పని చేశారు, మనం కూడా మంచిది చేయాలి. హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు ఆపస్మే బాయ్ బాయ్ అని ఉంది. ఇక్కడ గంగా జమున తహజీబ్ ఉంది మన దేశంలో. సెక్యులర్ దేశం ఉంది. నేను చేస్తున్నా అంటే నాకు చిన్న ఆటోడు ఇంత హెల్ప్ చేసుకుంటున్నాడు అంటే డబ్బు ఉన్నవాడు కూడా మంచిగా బాధలకి మంచి హెల్ప్ చేయాలి. ఇక్కడ వచ్చి హాస్పిటల్లో బాధల్లో ఉంటారు, వీళ్ళు ఊరు నుంచి వస్తారు, పైసలు తక్కువ పరేషాని ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ వచ్చి అందరు హెల్ప్ చేయాలి. తెలుగు ఫిల్మ్ స్టార్ కానీ, హిందీ ఫిల్మ్ స్టార్ కానీ, లీడర్స్ కానీ వాళ్ళు వచ్చి వీళ్ళకి చూసి హెల్ప్ చేయాలి, డబ్బులతోని హెల్ప్ చేయాలి వాళ్ళని. నాకు ఆశ ఉంది వాళ్ళకి, వాళ్ళ మనసులో మంచి పని రావాలి అని. మరి జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారన్న? మంచిగా అంటే హ్యాపీ అవుతున్నారు, వచ్చి తీసుకుంటారు. రమ్మంటాడు ఈయన రోజు డైలీ రావాలి అంటాడు ఈ బాబు. సరే అని వచ్చా పెద్దగా పెడతా. ఏమన్నా మెసెంజర్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అందరికీ హెల్ప్ చేయాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. మెసెంజర్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెసేజ్ ఇది ఉంది, అందరికీ మంచిగా చూసుకోవాలి. మీరు మంచిగా చూసుకుంటే మీకు అల్లాహ్ మంచిగా చూస్తారు. అందరికీ హెల్ప్ చేసుకోవాలి. నో హిందూ, నో ముస్లిం, నో సిక్, నో ఇసాయి, అందరికి హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రోజు ఇక్కడ నుంచి వెళ్తావు, అక్కడ వచ్చినాక పోయినాక దేవుడు అల్లా దగ్గర అక్కడ నిదానం కావాలంటే ఇక్కడ మంచి పని చేసుకోవాలి. నలుగురు సహాయపడాలి, మనకు కూడా సహాయపడతాడు ఆ దేవుడు అన్నట్టు మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. చూశారు కదండి, మనం కూడా ఇలాంటి మంచి పనులు చెయ్యాలండి. ఎందుకంటే పెద్ద అయిన ఆటో రోజు డైలీ సంపాదనతోన అందులో సగం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇలాంటి మంచి పనులు చేస్తున్నాడు. మన దగ్గర కూడా ఎంతో కొంత, మన దగ్గర డబ్బులు ఉంటేనే చేయాలని కాదు, మన దగ్గర ఉన్న డబ్బులతోనే చిన్న పని అయినా సరే చేసి నలుగురికి సాయపడదాం అన్నట్టు అన్న చెప్తున్నాడు. మనం కూడా అలాగే సాయపడదాం, మీరు కూడా సాయపడండి.